ఇది చూడండి. అబ్బా అబ్బా అబ్బా, సంగట్లో ఇంకా పిండి ఎక్కువ వేసుకోవచ్చు. మా మమ్మీ ఎందుకో లైట్గా వేస్తుంది ఊర్లో వేసినట్టు. అయితే సంగట్లో పుదీనా పచ్చడి, ఈ కాంబినేషన్ కన్నా ఇక్కడ పక్కన చూసిరా, వావ్, చూపిద్దామన్నా కూడా ఉడికిపోయింది, అంత టేస్టీగా ఉంది. అయినా సరే బా, నిజంగా అండి, మీరు సంగటి తినగలిగి మీకు సంగటి ఇష్టం అంటే మాత్రం పక్కా రోజు మార్చి రోజన్నా 2 రోజులకు ఒకసారన్నా తినడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా మంచిది. ఇంకోటి, సంగటి రేషన్ బియ్యంతో చేసిరు అనుకోండి, ఆ గంజి కూడా చాలా మంచిది, కొంచెం జిగటతనం వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, కాకపోతే ఎక్కువ అరగదు, కొంచెమే తినండి. అప్పట్లో మన పూర్వీకులు అట్లా తిన్నారు కాబట్టి అంత గట్టిగా ఆరోగ్యంగా ఉండే. ఇది చూడండి ఎంత బాగుందో, మెత్తగా ఉడికిపోయి సంగట్లాగానే ఉంది ఇది కూడా. కాళ్ళపాయ ఎప్పుడన్నా మైల్డ్గా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సరే కానీ ఈరోజు లంచ్కి మీరేం తిన్నారు కామెంట్ చేసేయండి.